మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ అనబడిన నెంబరు 46. సో వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ ఏదైనా ఉంది నెంబర్స్లో అండి నేను అన్నది. మళ్ళీ మీరు 46 అనగానే దానికి ఏదో నెంబర్ ఇచ్చేసుకుని దాన్ని 1 కింద కన్వర్ట్ చేసి అది రవి కదండి, రవి ఇంత పవర్ఫుల్, ఇది నాకొద్దు. నేను ఇక్కడ చెప్తున్న ఒక లైన్ ఒకటి గమనించండి. వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్ ఏదైనా ఉంది అంటే 46. చాలా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి అతని దాంట్లో గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి అతని పేరులో కనుక 46ని మనము వెయ్యాల్సిన విధంగా, అంటే అక్షరం అక్షరం కూర్పులో ఉంటుందండి 46 సక్సెస్. ఆ రకంగా మీరు 46లో కనుక పేరు ఇవ్వగలిగితే ఇచ్చిన రోజున ఆ వ్యక్తి చాలా మటుకు బాగుంటాడు. అయితే ఈ 46 రావటానికి మనం పేరును సాగదీసేయకూడదు. మన డేట్ ఆఫ్ బర్త్ ఇది కదా, దీనికి 46 పడుతుందా లేదా డౌట్స్ అవసరం లేదు. నేను ఇక్కడ చెప్తున్న విషయం ఏంటండి, మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ ఏదైనా ఉంది అంటే 46. ఈ 46ని మనం పేర్లు ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకుంటే ట్రెమెండస్ సక్సెస్ అండి. దీనికి డేట్ ఆఫ్ బర్త్ పర్మిషన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి కాదు. ఇక్కడ కావలసినటువంటి ఒకే ఒక్క క్వాలిఫికేషను మీరు కష్టాల్లో ఉండటం, ఏది కలిసి రాకపోవటం. మీకు చేతనైతే మీరు 46లో పేరు పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య అన్నీ మనం సొంతంగా చేసుకుంటున్నాం కదా, మీకు చేతనైతే 46లో పెట్టుకోండి. కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. 46ని ఎలా సెట్ చేస్తే బాగుంటుందో అలా మాత్రమే అది రిజల్ట్ ఇస్తుందండి. ఎలా పడితే అలా రిజల్ట్ ఇవ్వదు. ఇది రూల్. ఎలా పడితే అలా రిజల్ట్ ఇవ్వదు. అలాగే ఒక మనిషి పేరు 44లో ఉందనుకోండి, ఒక వ్యక్తి పేరు తనకి బై బర్తే అది 44లో వచ్చేసింది, లెక్కలు వేసుకున్నప్పుడు వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారండి. 44లో మనం పేరు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు పేరుని డిస్టర్బ్ చేయకూడదు, చిన్నాభిన్నం చేయకూడదు. పేరులో అచ్చులేని ఉండాలి, హల్లులు, ఈ లెక్కలు ఏమీ కాదండి. మీరు లెక్క వేసుకుంటూ వెళ్తే అది 44 రావాల్సిందే. మీరు 4లో పుట్టాలా, 8లో పుట్టాలా, ఈ రూల్స్ ఏమీ లేవు. మీ పేరు అనుకోకుండానే 44లో వస్తే మీరు బిజినెస్ లైన్లోకి వెళ్ళిపోతారు. బిజినెస్ లైన్లోకి వెళ్ళినప్పుడు ఈ 44 బిజినెస్ని ఇస్తుంది. సో మరి మనం బిజినెస్కి పేర్లు పెట్టినప్పుడు గ్రహం పేరు పెట్టం కదా. బిజినెస్ టోటల్ ఇంత ఉంది, ఇది ఈ గ్రహానికి సంబంధించింది అని అలా అనుకున్నాము అంటే మనకి ఆ 44 ఎసెన్స్ కానీ 46 సక్సెస్ కానీ మనకు తెలియదు. సో వెరీ మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ 46 అండి. ఎలా పెట్టాలో అలా పెడితే ఇది కండిషన్ అండి. బిజినెస్ ఇచ్చే నెంబరు 44. అలాగే ఒక వ్యక్తి పేరులో 15 అనే నెంబర్ వచ్చిందనుకోండి, అందరినీ అట్రాక్ట్ చేస్తాడు. ఆ కెపాసిటీ ఉంటుంది ఆ పేరుకి. ఆ 15 ఆర్ట్స్లో, కళల్లో ఫేమ్ని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అలాగని కళ్ళు మూసుకుని ప్రతి వాళ్ళు 15లో పేరు పెట్టేసుకుంటే అందరూ యాక్టర్స్ అయిపోతారా? అవ్వరు. అందరూ అట్రాక్ట్ చేస్తారా? చెయ్యరు. ఇక్కడే ఉంటుందండి. నేను చెప్పేది అదే. ఒక లైన్ నేను చెప్పానంటే ఇంకా దాన్ని పట్టుకుని పరిగెట్టొద్దు. మేము 1,00,000 లైన్స్ తీసుకుంటాము. అందులో ఒక మెరిక లాంటి పాయింట్ ఉందనుకోండి, చెప్తుంటాము. అది మీకు ఎలా అన్వయించుకుంటారు? ఇప్పుడు 46 పేరు పెట్టుకోవటం, 46 ఖచ్చితంగా పవర్ఫుల్. ఎప్పుడండి? ఆ లెటర్స్ ఎలా రావాలో అలా వచ్చినప్పుడు. 44 బిజినెస్లో సక్సెస్ ఇస్తుంది, ఎలా రావాలో అలా వచ్చినప్పుడు. 15 అట్రాక్షన్ ఇస్తుంది, ఎలా రావాలో అలా వచ్చినప్పుడు. ఏమో అక్షరాల లెక్క ఇందులో చెప్పబడలేదు, అక్షరాల కూర్పు మాత్రమే చెప్పబడింది. సో నెంబర్స్ అన్ని మ్యాజికల్గా ఉంటాయి. అఫ్కోర్స్ మిరాకిల్స్ని క్రియేట్ చేస్తాయి. చాలా నెంబర్స్ ఉన్నాయి. విశేషం ఏంటంటే మనకి పడిన నెంబర్ మన దగ్గరికి వస్తేనే మనకి ఆ మ్యాజిక్ మిరాకిల్ ఎదురవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.